అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి బంధంభావి హిందూ శ్మశాన వాటికను కాపాడాలని డిమాండ్ చేస్తూ మత్స్య బొల్లారం డివిజన్ పరిధిలోని శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని తుర్కపల్లి బొల్లారం డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు మహేష్ చలమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ హిందూ శ్మశాన వాటికకు సుమారు 2.38 గుంటల భూమి ఉండేదని, అక్రమ కబ్జాల కారణంగా ప్రస్తుతం కేవలం 1 ఎకరా భూమి మాత్రమే మిగిలిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శ్మశాన వాటికను తుర్కపల్లి బంధంబావి, పెన్షన్పుర, బుడగం జంగాల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వినియోగిస్తున్నారని తెలిపారు. అంత్యక్రియలకు ఉపయోగపడే ఈ పవిత్ర స్థలాన్ని కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో తాగునీటి సదుపాయం, స్నానాల గదులు, లైటింగ్ వంటి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. हिंदू स्मशान वाटिका हिंदू स्मशान वाटिका बंधंभावी स्मशान वाटिका बंधंभावी स्मशान वाटिका ఇప్పుడు మాకు లేడీస్కు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేవు, బోర్ లేదు, స్తంభాలు లైట్లు లేవు, ఏదైనా లేడీస్ మార్చుకున్నాలని వాళ్ళ గదులు లేవు సార్. ఇక్కడ వాళ్ళందరికీ లేడీస్కు అన్ని గ్రేవ్యార్డ్లలో స్నానాల గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గీజర్లు ఉన్నాయి. ఏమి లేకున్నా మాకు చల్ల నీళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ మా లేడీస్కి ఇబ్బంది కాకుండా చూడాలి సార్. మీరు మీ ఆశీర్వాదంతో మీరు దయచేసి ఇది చేపిస్తే చాలా సంతోషమైన విషయం. లైట్లు లేవు సార్. ఇక్కడ కొద్దిగా ఇక్కడ విమానాలు చేసి నీట్గా చేద్దారు అనుకుంటున్నాం. గేటు అదే సార్. మరి మా ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ మా తాత తండ్రులు మేము ఈ వయసుకు వచ్చినా కానీ ఇక్కడ స్నానాలు చేయడానికి ఆడవాళ్ళ కోసం కనీసం వసతులు లేవు. ఏదైనా చీకట్లో కార్యక్రమం పడి ఇక్కడికి వస్తే ఒక వీధి దీపాలు లేవు. ఇక్కడ స్నానం చేయాలంటే నీళ్లు లేవు. ఎంతకాలం అండి ఈ బాధ భరించాలి? ఈ పేదల బతుకులు ఎల్లకాలం ఈ విధంగానే ఉండాలి. అందుకని లేడీస్ కోసము ఒక బోర్డింగ్ అని, స్నానాల గదులని, స్నానం చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోవడం కనీసం ఒక్క గది కూడా లేదు ఇక్కడ. అంటే పేదల బతుకులు ఏ విధంగా ఉండాలన్నా ప్రభుత్వం వారు దిక్కుతో చూస్తుంటారు మమ్మల్ని. ఇంకెంతకాలం భరించాలి సార్ ఇవాళ? కావున ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులకు, ఎమ్మెల్యే గారికి మరీ మనవి చేసేది ఏమంటే, మాకు హిందూ శ్మశాన వాటికి కావాల్సిన సదుపాయాలని కలిగజేసి మా బాధ తీర్చాలని మనవి చేస్తూ, మీ ద్వారా అంటే మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ దండాలు తెలియజేసుకుని బీఆర్ఎస్ తుర్కపల్లి 190 డివిజన్ నూతనంగా ఏర్పడిన డివిజన్ ఇది వచ్చి బంధంబావి హిందూ శ్మశాన వాటిక కబ్జాకు రోజు రోజుకు కుచించుకుపోతుంది, కబ్జాకు గురవుతుంది. ఇది ఇంతకుముందు ఇది స్టార్టింగ్లో 2 ఎకరాల 38 గుంటలు ఉండే. ఇప్పుడు చూస్తే సుమారు 1 ఎకరా వరకు మిగిలింది. మీరు చూడొచ్చు ఇక్కడంతా కూడా అన్ని కబ్జాకు గురై ఇండ్లు లోపలికి చొచ్చుకొచ్చి కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. దీన్ని మనము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడాలి, ప్లస్ ఎంక్రోచ్మెంట్ అయిన దాన్ని కూడా మనము రికవర్ చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. దానికైనా స్పందించి అంతా స్టాండర్డ్గా ఏం స్టెప్ తీసుకోకపోగా ఒక 2 నామమాత్రంగా పంపించారు. సర్వే చేశారు ఇంతకుముందు, దాని రిపోర్ట్ ఏమి ఇవ్వలేదు, ఇంకేం యాక్షన్ తీసుకోలేదు ఎవరి మీద కూడా. దీన్ని మేము ఇస్తారు. బటన్ కూడా బుడగజంగం వస్తుంది, బంధంబావి వస్తుంది, ఇంకోటి తుర్కపల్లి. ఈ 4 గ్రామాలకు సంబంధించిన ఉపయోగించుకుంటారు అనమాట దీన్ని మన శ్మశాన వాటికని. సో ఇప్పుడు ఉన్న ప్లేస్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు దీనికి ఎంక్రోచ్మెంట్ అయింది, ఏదైతే కబ్జా గురైందో దాన్ని కాపాడాలి. ప్లస్ ఇంతకుముందు ఏదైతే సర్వే చేశారో ఆ రిపోర్ట్ ముందుకు పెట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం చూపాలని మేము కోరుతూ, ఒకవేళ చూపించకపోతే కనుక దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణించి ధర్నా కూడా కూర్చుంటాము, ఎంఆర్ఓ ముట్టడిస్తాము. ఇప్పుడు దీనివల్ల చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు లోకల్